హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సుదర్శన్ రోమ్స్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే ఒక ఫుడ్ బ్లాగ్ చేస్తున్నాం. ఒక రెస్టారెంట్కి వెళ్తున్నాం. ఒక ఫుడ్ బ్లాగ్ సిరీస్ చేయాలని ఉందండి. బట్ అది కన్సిస్టెంట్గా చేయలేము. అంటే ఒక మంచి రెస్టారెంట్స్కి వెళ్ళి అక్కడ ఫుడ్ టేస్ట్ చేసి ఎలా ఉంది ఆ టేస్ట్ అనేది జెన్యూన్ రివ్యూస్ ఇవ్వాలి. దాని ద్వారా చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే ఓకే మంచి ఫుడ్ రెస్టారెంట్స్ ఎక్కడ ఉన్నాయి ఏంటి అనేది పీపుల్కి కూడా తెలుస్తుంది కదా. సో ఒక వాళ్ళకి కూడా ఒక మంచి రెస్టారెంట్స్ రికమెండ్ చేసినట్టు ఉంటుందని ఒక ఫుడ్ సిరీస్ చేద్దాం అనుకుంటున్నాను. బట్ ఇది కన్సిస్టెంట్గా వీడియో తర్వాత వీడియో అలా అయితే రాదు. వేరే కూడా పెడుతూ ఉంటాం కదా. సో కుదిరినప్పుడల్లా అలాగా ఫుడ్ రెస్టారెంట్స్ కూడా మనం బ్లాగ్ అనేది చేద్దాం. ఇవాళ వచ్చేసి ఒక 3 రెస్టారెంట్స్ అనేది ఆప్షన్స్లో ఉన్నాయి. ఒకటి వచ్చి జమీందార్ హౌస్ అండ్ సోల్ ఆఫ్ సౌత్ అండ్ త్రయం. ఈ 3 రెస్టారెంట్స్ అనేది మైండ్లో ఉన్నాయి. ఈ 3 రెస్టారెంట్స్ కూడా నేను విజిట్ చేయలేదు. బట్ 3లో సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే సోల్ ఆఫ్ సౌత్ అనే రెస్టారెంట్ నేను సెలెక్ట్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఎందుకంటే సోల్ ఆఫ్ సౌత్ అనేది ఒక్కసారి వెళ్ళినట్టున్నాను. ఇప్పుడు చాలా లాంగ్ బ్యాక్ వెళ్ళాను. అప్పుడైతే ఫుడ్ నాకు బాగా నచ్చింది. సో ఇవాళ ఒకసారి సోల్ ఆఫ్ సౌత్ నుంచే మళ్ళీ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. మనం హెవీ బల్క్ ఐటమ్స్ కాకుండా, అంటే ఫుడ్ బ్లాగర్స్ అయితే వాళ్ళకి ఒక 5 ఐటమ్స్ 6 ఐటమ్స్ ఇచ్చి టేస్ట్ చేసి చెప్పమంటారు. మనం అలా కాదు కాబట్టి మనం పే చేసి మనం టేస్ట్ చేయాలి కాబట్టి బడ్జెట్ ప్రకారం ఒక 2 or 3 టైమ్స్ ఒక స్టార్టర్, ఒక మెయిన్ కోర్సు అలాగా ఏదన్నా ఒక 2 or 3 ఐటమ్స్ వరకు మనం టేస్ట్ చేసి మెయిన్ ఐటమ్ ఏంటనేది చూస్ చేసుకుని అవి మనం ఆర్డర్ ఇచ్చుకుని టేస్ట్ ఎలా ఉందనేది చూద్దాం. సో ఇంకెందుకు లేట్, లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో ఇది మన కానూరులో ఉంటుందన్నమాట. సినీపోలీస్ కూడా దీంట్లోనే ఉంటుంది. సో పవర్ 1 మాల్లో 2nd ఫ్లోర్లో ఉంటుంది ఇది, సోల్ ఆఫ్ సౌత్ అని. లోపలికి వెళ్దాం. సో ఇదంతా రెస్టారెంటే, సోల్ ఆఫ్ సౌత్. సో ఇదంతా ఎంట్రీ వస్తుంది మనకి. సో ఇదంతా రెస్టారెంట్ అనమాట. సో ఈడు మా ఇంటి దగ్గర కుర్రోడు అనమాట. అన్న ఎప్పుడన్నా వ్లాగ్ చేస్తే నేను వస్తానంటే ఇంక తీసుకొచ్చాను మనోడు కూడా. హాయ్ చెప్పు. సో క్యూఆర్ కోడ్ స్కాన్ చేసిన తర్వాత మెనూ వస్తుంది. ఇంకా మనం మెనూ అయితే సెలెక్ట్ చేసుకుందాం. సో ఇక్కడ బటర్ పెప్పర్ చికెన్ ఉంది కదా, ఇది కొంచెం హైలైట్ అంట స్టార్టర్స్లో, చాలా బాగుంటుందండి అన్నారు. సో ఇదో ట్రై చేద్దాము. అండ్ ఇక్కడ SOS స్పెషల్ చికెన్ బిర్యానీ ఉంది కదా, అంటే సోల్ ఆఫ్ సౌత్ స్పెషల్ చికెన్ బిర్యానీ అన్నమాట. ఈ రెస్టారెంట్ స్పెషల్ అన్నమాట ఇది. సో ఇది ఒకటి ఆర్డర్ ఇచ్చాము. సో చూద్దాం టేస్ట్ ఎలా ఉంటుందో. రెస్టారెంట్ ఎలా ఉంది, అంబియన్స్ అంతా బాగుంది కదా. చాలా బాగుంది. అంబియన్స్ అయితే అసలు చూసుకోవసరం లేదు. అసలు నేను ఊహించలేదు ఇలా ఉండదండి. చాలా వర్త్ అనిపించింది నాకైతే. సో నేను ఫస్ట్ టైం మూవీని రెస్టారెంట్కి వెళ్దాం రారా అంటే, నార్మల్ రెస్టారెంట్స్ అంటే వీడి విజయవాడే కాబట్టి నార్మల్ రెస్టారెంట్స్ ఉంటాయిగా, మ్యాక్సిమం వెళ్ళినాయి కదా అనుకున్నాడు. సరేరా వెళ్దాం రా అని చెప్పా కదా. సోల్ ఆఫ్ సౌత్ ఒకటిను, త్రయం రెస్టారెంట్ ఒకటిను, జమీందార్ హౌస్, ఈ 3 కూడా చాలా బాగుంటాయి. సో ట్రెడిషనల్ యాంబియన్స్తో చాలా బాగుంటుంది ఇదైతే. త్రయం అండ్ జమీందార్ హౌస్ అనేది కొంచెం ఫ్యాన్సీగా, అది కొంచెం స్టైల్గా ఉంటుంది యాంబియన్స్ అనేది. సో ఫుడ్ అవి కూడా ఒకసారి ట్రై చేద్దాం. సో ఇప్పుడైతే ప్రజెంట్ ఈ ఫుడ్ ట్రై చేద్దాం. సో మనకి స్టార్టర్ అయితే వచ్చేసింది, బటర్ పెప్పర్ చికెన్. సో ఇప్పుడు టేస్ట్ చేద్దాం. టేస్ట్ ఎలా ఉంది చెప్పరా, జెన్యూన్ టేస్ట్ చెప్పు. టేస్ట్ అయితే చాలా బాగుంది. నోట్లో పెట్టుకోగానే కరిగిపోతుంది అనమాట. బాగుందా? ఏం ఆలోచించవసరా, చాలా బాగుంది. మనది పెయిడ్ కాదు, మనం జనరల్గా రివ్యూ అవ్వడానికే మనం టేస్ట్ చేసి రికమెండ్ చేయడానికి వచ్చాం తప్ప పెయిడ్ కాదు. కాబట్టి జెన్యూన్గా ఇద్దాం. నీకు బాగా నచ్చిందా నీకైతే? సో ఇప్పుడు నేను కూడా టేస్ట్ చేస్తాను, ఇలా ఉందో చెప్దాం. ఒక ఫుడ్ అయితే అలా ఒక పీస్ తీసుకొని అలా సాస్లో టచ్అప్ చేసి అయిపిస్తున్నాను అయితే అనుకోద్దు. కానీ వాడంటే వీడియో కోసం చెప్తున్నాడు అనుకున్నా, కానీ బటర్ కాబట్టి, బటర్ చికెన్ కాబట్టి అసలు టేస్ట్ మాత్రం చాలా బాగుంది.
సీరియస్గా ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను నేను ఇక్కడ స్టార్టరు. టేస్ట్ అయితే చాలా బాగుంది, సూపర్. నేనైతే 10కి ఈజీగా 9 ఇస్తా, ఈజీగా. చాలా బాగుంది. అంటే సలాడ్ కూడా ఇస్తారులే. నేను క్వశ్చన్ అడుగుతాను, చెప్పరా. మనం ఏ నాన్ వెజ్ స్టార్టర్ చెప్పుకున్నా కానీ పక్కన క్యాబేజ్ ఇవన్నీ కూడా సలాడ్లా ఇస్తారు. ఎందుకు ఇస్తారు చెప్పు? దాని టేస్ట్ తెలియడం కాదు. చెప్పు. నాన్ వెజ్ అంటే ప్రోటీన్ కదా మనకి. సో వాటి సలాడ్ అనేది ఫైబర్ కూడా మనకి యాడ్ అవ్వాలని చెప్పేసి మన ఫుడ్లో ఫైబర్ కూడా యాడ్ చేస్తారు. చాలామంది అనుకుంటారు అలంకరణ కోసం లేదా స్టైలిష్గా ఉండడం కోసం ఏదో వాడతారు అనుకుంటాం, కానీ ఈ క్యాబేజ్ ఇవన్నీ కూడా వెజిటేబుల్కి సంబంధించి ఇది ఫైబర్ ఇస్తుంది మనకి బాడీకి. సో అందుకని నాకు తెలిసి అయితే అందుకే ఇస్తారు. అది. ఇంకో స్టార్టర్ చెప్దామా, లేదంటే బిర్యానీ తిన్న తర్వాత ఒకవేళ ఫుడ్ సరిపోతే ఇంకో స్టార్టర్ చెప్పుకుందామా? ఇప్పుడే చెప్దామా? బిర్యానీ తిన్నాకే స్టార్టర్ సరిపోతుంది చెప్తాం. ఓకేనా? నువ్వు ఏదంటే నాకు అది ఓకే, సీరియస్గానే. తిన్నాకే సరే అయితే చూద్దాం, అది కూడా టేస్ట్ చూసి ఓకే మనకి ఇంకా స్పేస్ ఉందనుకుంటే అప్పుడు ఆర్డర్ ఇంకోటి ఆర్డర్ ఇద్దాం. ఎందుకంటే బటర్ చికెన్ పల్లెట్ సజెస్ట్ చేశారు, చాలా బాగుంది. ఇంకోటి కూడా అడిగి సజెస్ట్ చేద్దాం అనుకున్నా, బట్ ఏంటంటే ఇది తిన్నాక నాకు కూడా ఎక్కువ అనిపించింది. సో ఇప్పుడు బిర్యానీ కూడా తిన్నాను కదా, బిర్యానీ కూడా టేస్ట్ చేసిన తర్వాత ఆ స్టార్టర్ అనేది నేను ఇంకా స్పేస్ ఉంటే తీసుకున్నాను. ఓకే. మనకి సోల్ ఆఫ్ సౌత్ స్పెషల్ చికెన్ దమ్ బిర్యానీ అయితే వచ్చేసింది. సో ఇప్పుడైతే టేస్ట్ చూద్దాం. నీకు ఎగ్ ఇప్పించానురా, నువ్వంటే ప్రేమరా. అది నువ్వంటే కూడా ఇష్టం. సో ఫస్ట్ గ్రేవీ అయితే వేసుకుని టేస్ట్ చూద్దాం. ఇందాక స్టార్టరు ఇక్కడ సోల్ ఆఫ్ సౌత్ స్పెషల్ స్టార్టరే చెప్పాను. ఇక్కడ బిర్యానీ కూడా సోల్ ఆఫ్ సౌత్ స్పెషల్ చికెన్ బిర్యానీ చెప్పాను. సో ఇక్కడ స్పెషల్స్ అనమాట ఇవి. రైసు గీ ఫ్లేవర్తో ఎక్కువ అవ్వకుండా తక్కువ అవ్వకుండా, పీస్ కూడా మసాలాతో మాట్లాడుతుంటే నోట్లో నీళ్ళు తిరుగుతున్నాయి. అసలు పర్ఫెక్ట్ టేస్ట్. ఈ మధ్య చాలా రెస్టారెంట్స్లో నేను తిన్నా, కానీ నిజంగా చెప్పాలంటే నాకైతే చాలా బాగా నచ్చింది, రికమెండ్ చేస్తాను. చికెన్ దమ్ బిర్యానీ అనమాట, స్పెషల్ చికెన్ దమ్ బిర్యానీ. గ్రేవీ సపరేట్గా ఇస్తాడు. టేస్ట్ మాత్రం అల్లాడిచ్చింది. సో యాక్చువల్లీ ఈ క్వాంటిటీ అయితే ఒకరికైతే పర్ఫెక్ట్గా సరిపోతుంది. బాగా గట్టిగా తినే వాళ్ళకి ఒకరికి పర్ఫెక్ట్గా సరిపోతుంది. లేదు కొంచెం నార్మల్గా తింటాం మీడియంగా అనుకుంటే కనుక ఇద్దరికైతే సరిపోతుంది. ఇది మేము స్టార్టర్ చెప్పుకుని బిర్యానీ కూడా చెప్పుకున్నాం కాబట్టి మాకైతే స్టార్టర్ ఈ బిర్యానీ క్వాంటిటీ అయితే కరెక్ట్గా సరిపోయింది. అండ్ పీస్ అయితే చాలా టెండర్గా ఉడికింది, చాలా మెత్తగా, చాలా బాగుంది టేస్ట్ మాత్రం. ఒకవేళ ఈ పీస్ తేడా కొట్టినా పోనీ ఈ రైస్ ఫ్లేవర్ తేడా కొట్టినా గీతో చాలా బాగా ఉడికింది. ఈ రెండిట్లో ఏ తేడా కొట్టినా సరే ఫుడ్ టేస్ట్ అనేది డిఫరెంట్గా ఉండేది. ఎలా ఉడకాలో చక్కగా అలా ఉడికినాయి అనమాట. ఏదైనా ప్రొఫెషనల్ చెఫ్స్ వాళ్ళ టేస్ట్ వేరు కదా. సో టేస్ట్ అయితే చాలా బాగుంది. ఎలా ఉంది టేస్ట్? చాలా బాగుంది. ఇంకో ముద్ద పెట్టుకో. జెన్యున్గా చెప్పు, జెన్యున్గా చెప్పు పర్లేదు. టేస్ట్ విజయంలో అయితే చాలా బాగుంది. రైస్ చాలా బాగా ఉడికింది కదా, మొత్తం చాలా బాగుంది. సో యాక్చువల్లీ ఒక స్టార్టర్ చెప్పుకున్నాం కదా, తర్వాత ఇంకో స్టార్టర్ చెప్పుకుందామా లేదని ఆలోచించాం. బట్ బిర్యానీ ఆల్రెడీ ఆర్డర్ చేసాం కాబట్టి బిర్యానీ వచ్చిన తర్వాత బిర్యానీ క్వాంటిటీ చూసి తిన్నాక ఓకే ఇంకా సరిపోలేదనుకుంటే అప్పుడు ఇంకో స్టార్టర్ చెప్దాం అనుకున్నాం. ఎందుకంటే 2 స్టార్టర్లు ముందే తినేస్తే కడుపు నిండిపోద్ది. నాన్ వెజ్ కదా, యాక్చువల్లీ వెజ్ ఒకటి నాన్ వెజ్ ఒకటి చెప్పుకుందాం అనుకున్నాం. నాన్ వెజ్ తినంగానే
ఆల్రెడీ సగం ఫుల్ అయిపోయింది అనమాట పొట్ట. సో ఇంకో వెజ్ స్టార్టర్ చెప్దాం అనుకున్నాం కాబట్టి అది ఆపాం. సో బిర్యానీ తిన్నాము, నాకు కూడా స్టమక్లో స్పేస్ అయితే లేదు. సో ఒక స్టార్టరు ఒక బిర్యానీతో అయితే ఫుడ్ అయితే కంప్లీట్ చేస్తున్నాం. ఇద్దరం ప్లేట్లు అయితే ఖాళీ చేసాం. ఖాళీ. ఇంకో స్టార్టర్ చెప్దామా? ఏందిరా ఇందాకే కదరా చెప్దామంటివి, అదంటివి ఇదంటివి. చెప్దామంటే నాకేం ప్రాబ్లం లేదు. నేనా? చూసావు టేబుల్ చూసావుగా, అది మ్యాటరు. సో మనకి ఫింగర్ బౌల్ అయితే అయిపోయింది, ఇంకా ఫుడ్ అయితే కంప్లీట్ చేసేసాం. యాక్చువల్లీ డిజర్ట్స్ ఏమన్నా తినడానికి కూడా స్పేస్ లేదనమాట. ఇంకోటి హ్యార్లీస్ అని చెప్పి ఒక ఇక్కడ కాఫీస్ కానీ డిజర్ట్స్ కానీ కేక్స్ ఇవన్నీ కూడా అక్కడ అవైలబుల్గా ఉంటాయి. ఇక్కడ నుంచి మనకు 1 కిలోమీటర్ ఎలివేట్ మాల్ అని ఉంటుంది ఆటోనగర్లోనే. సో అది కూడా ఒకసారి విజిట్ చేసి అక్కడ కూడా ఒక కోల్డ్ కాఫీయో టేస్ట్ చేసి ఆ ఎక్స్పీరియన్స్ కూడా చేద్దాం ఈ బ్లాగ్లో. సో ప్రెసెంట్ అయితే బిల్ వస్తుంది, బిల్ పే చేసి అక్కడ కూడా వెళ్దాం. స్పెషల్ బిర్యానీ వచ్చి 430 పడింది, బాటిల్ వాటర్ 30 రూపీస్ పడింది, బటర్ పెప్పర్ చికెన్ వచ్చేసి 439. సో 898కి మళ్ళీ జిఎస్టీ అన్ని యాడ్ అయ్యి మనకి 943 టోటల్ అమౌంట్ అనమాట. బిల్ అయితే 943 అయింది. సో ఇప్పుడే బిల్ అయితే పే చేసి బయటకు వచ్చాము. సో ఇవాళ రెస్టారెంట్ కూడా చాలా వరకు ఖాళీగా ఉంది, ఎందుకంటే ఫ్రైడే కదా. మేబీ రేపు ఎల్లుండి ఏమైనా రెస్టారెంట్ వచ్చేమో. ఓకే, జెన్యున్ రివ్యూ చెప్పరా. 943 బిల్ అయింది. స్టార్టరు బటర్ చికెన్ తీసుకున్నాం అండ్ సోల్ ఆఫ్ సౌత్ స్పెషల్ చికెన్ బిర్యానీ తీసుకున్నాం. రెండు ఎలా ఉన్నాయి అనేది ఇంకొకసారి జెన్యున్గా చెప్పు, వీడియో కోసం కాకుండా. రెండు చాలా బాగున్నాయి అన్న. ఆ రెండు తినగానే ఫుల్ అయిపోయింది అసలు. యాక్చువల్లీ ఇంకో స్టార్టర్ చెప్దాం అనుకున్నాం కదా, అసలు ఆ రెండు తింటేనే కడుపు ఫుల్ అయిపోయింది, ఇంకా అది గ్యాప్ లేదు. సో నాకు తెలిసి ఇది అండర్ రేటెడ్ రెస్టారెంట్ అండి. అంటే సిటీకి కొంచెం అవుట్స్కట్, అంటే ఆటోనగర్ తర్వాత ఇదంతా అవుట్స్కట్టే కాబట్టి అందుకని అంతగా ఇది రాలేదేమో నాకు తెలియదు. కానీ మంచి ఫుడ్ చాలా బాగుంది, రెస్టారెంట్ యాంబియన్స్ కానీ ఫుడ్ కానీ చాలా బాగుంది. సో ఎవరైనా విజిట్ చేయాలనుకుంటే మన కానూరులోనే ఉంటుంది, సినీపోలిస్ పవర్ 1 మాల్లో ఉంటుంది. సో ఎవరైనా విజిట్ చేయాలనుకుంటే విజిట్ చేయండి. అండ్ స్టాఫ్ కానీ మేనేజర్ కానీ వాళ్ళ రెస్పాన్స్ కానీ చాలా బాగుంది. అంటే మేము ఒక యూట్యూబర్ అని వాళ్ళకి తెలియదు, బట్ నార్మల్గానే మేము షూట్ చేసుకుంటున్నాం. అయినా కానీ వాళ్ళు చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. వాళ్ళ బిహేవియర్ కానీ అంతా కూడా బాగుంది. సో విజిట్ చేయాలనుకుంటే ఖచ్చితంగా ఈ రెస్టారెంట్ విజిట్ చేయండి. సో నేనైతే ఖచ్చితంగా రికమెండ్ చేస్తాను ఈ రెస్టారెంట్. లంచ్ అయిపోయింది కదా, ఇప్పుడైతే హ్యార్లీస్ ఐవరీ లాంజ్కి అయితే వెళ్దాం. చెప్పాను కదా పక్కన ఎలివేట్ మాల్లో ఉంటుంది, అది కూడా ఒక మంచి కోల్డ్ కాఫీ అయితే తాగుదాం. సో ఫస్ట్ టైం విజిట్ అనమాట నాకు అది. ఇప్పుడు నుండి వెళ్దాం అనుకుంటున్నాను, బట్ కుదరలేదు. ఇప్పుడు అది కూడా విజిట్ చేసేద్దాం, పదండి. సో హ్యార్లీస్ ఐవరీ లాంచ్ అంటే ఇదే. సో ఇది మనకి ఎలివేట్ మాల్లో వస్తుంది, అనుకూల కళ్యాణ మండపం పక్కన. సో నియో స్క్రీన్స్ పెట్టారు కదా కొత్తగా పైన, ఇదే అన్నమాట ఇది. సో లోపలికైతే విజిట్ అవుతాం, పదండి. సో ఇదంతా మన దీని యాంబియన్స్. లోపల కూడా షెప్స్ ఉన్నాయి, చూద్దాం. అంబియన్స్ అయితే సూపర్ ఉంది. సో ఇదంతా కాఫీ సెక్షన్. సో ఇవన్నీ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మ్యాక్రోన్స్ ఉన్నాయి, కేక్స్ మ్యాక్రోన్స్ ఇవన్నీ. సో ఇవన్నీ అవే. చీజ్ కేక్స్ అనమాట ఇవి కూడా. ఇవన్నీ కేక్స్, ఇలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి. ఇవన్నీ అవే మ్యాక్రోన్స్, డెజర్ట్ కేక్స్ అండ్ చీజ్ కేక్స్ అన్నీ. సార్ ఒకసారి పైకి కూడా వెళ్దాం.
సో పైన అయితే హాట్గా ఉంది, ఏసీ ఆన్ చేయలేదు ఎందుకంటే ఎవరు లేరు కదా. అట్లా. సో ఇక్కడ లైటింగ్ అయితే బాగా డల్గా ఉంది ఎందుకంటే లైట్స్ అన్ని ఆఫ్ చేసేసారు కాబట్టి. బట్ యాంబియన్స్ అయితే చాలా క్లాసీగా సూపర్గా ఉంది. కొంత మనం కోల్డ్ కాఫీ ఒకటి ట్రై చేద్దాం అనుకున్నాంగా, సో ట్రై చేద్దాం అది. సో స్టైర్స్ మీద నుంచి వ్యూ అన్నమాట ఇది. అసలు చాలా క్లాసీగా ఉంది. సో ఇవన్నీ బెవరేజ్ మెనూ అన్నమాట. సో ఆల్రెడీ ఫుడ్ తినేసాం కాబట్టి ఇప్పుడు తినే ఓపిక అయితే లేదు. సో ఏదన్నా కోల్డ్ కాఫీ చెప్పుకుందాం అనుకుంటున్నా. సో ఉన్నట్లో వియట్నమీస్ కోల్డ్ కాఫీ అయితే నేను చెప్పుకుంటున్నా. రష్యన్ కోల్డ్ కాఫీ, వియట్నమీస్ కోల్డ్ కాఫీ అవి రెండు ఇచ్చేసి. సో నేను వియట్నమీస్ కోల్డ్ కాఫీ చెప్పుకున్నానని చెప్పి మనోడు కూడా అదే చెప్పమన్నాడు, కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత మనసు మార్చుకున్నాడు. ఎరా వైట్ రష్యన్ కోల్డ్ కాఫీ కావాలన్నాడు. ఇంకా అదే చెప్పాను అన్నమాట వాడికి. నాది వచ్చి వియట్నమీస్ కాఫీ, మనోడిది వచ్చి వైట్ రష్యన్ కాఫీ. ఎరా ఓకేనా? ఓకే అన్న. బాగుంది. కోల్డ్ కాఫీయే ఫ్లేవర్తో చాలా బాగుంది. చాలా కాదు కానీ బాగుంది, నైస్. యా ఫైన్. టేస్ట్ చెప్పరా. టేస్ట్ అయితే చాలా బాగుంది. నువ్వేంట ప్రతిదీ బాగుంది అంటున్నావు? నిజంగా బాగుందా లేదంటే మా వీడియో కోసం చెప్తున్నావా? నిజంగా బాగుందన్న. బాగుందా? నచ్చిందా? ట్రై చేయమని కావాలంటే. ఓకే రైట్. సో బిల్ అయితే మనకి 600 వచ్చింది. సో గాయస్ చూశారు కదా ఈరోజు బ్లాగ్. సోల్ ఆఫ్ సౌత్ రెస్టారెంట్ అండ్ హార్లీస్ ఐవరీ లాంజ్ బ్లాగ్ అయితే మనం ఈరోజు షూట్ చేసాం. సో ఈ బ్లాగ్ అందరికీ నచ్చింది అనుకున్నాను. సో ఫుడ్ ఎలా ఉంది ఏంటి అనేది కూడా మనం క్లియర్గా రివ్యూ ఇచ్చాం. పెయిడ్ రివ్యూస్ కాదండి, మన ఫుడ్ బ్లాగర్స్ కాదు, మనకు వాళ్ళు ఏం పే చేయరు. మన డబ్బులతో మనమే ఫుడ్ కొనుక్కుని మనమే టేస్ట్ చేసి చెప్తున్నాం అన్నమాట. సో ఇక్కడ కూడా అలానే వచ్చాము. సో జెన్యున్గానే తాగాము, రివ్యూ చెప్పాము, పే చేసాము. సో కోల్డ్ కాఫీ కూడా పర్లేదు, బాగానే ఉంది. నాట్ టూ గుడ్ అలా నాట్ బ్యాడ్, పర్లేదు. సో ఈరోజు బ్లాగ్ అయితే కంప్లీట్ అయింది. ఓకే గైస్, సీ యూ నెక్స్ట్ బ్లాగ్. Please watch and like the video and subscribe my channel Sudarshan Roams. Thank you guys.